హలో ఫ్రెండ్స్, నేను ఉగాది పండగ విశిష్టత గురించి చెప్పబోతున్నాను. కాలానికి తగ్గట్టుగా కర్మలు నెరవేర్చడంతోనే మనిషి జ్ఞాన ప్రయాణం మొదలైంది. అదే ఈ యుగానికి అది అయింది. కాలం మహిమలను గుర్తు చేసుకుంటూ తెలుగువారు చేసుకునే మొదటి పండగే ఉగాది. స్వాస్తిశ్రీ చంద్రమానేన పారభవనామ సంవత్సరం చైత్రమాస ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్ష పాడ్యమి తిథి ఉగాది పండుగ ఈ ఏడాది 2026 మార్చ్ 19న వచ్చింది. అనాదిగా వస్తున్న ఈ యుగాది అన్న సంవత్సరం పదం నుంచి పుట్టింది. మన వేదాలను మంత్ర సృష్టి జరిగింది. రోజు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే రోజు, కాలం వసంతంలోకి అడుగుపెట్టి రోజు ఉగాది పండగగా, కొత్త సంవత్సరాదిగా తెలుగు వాళ్ళు జరుపుకుంటారు. ప్రకృతి పండగ. మన సాంప్రదాయాల్లో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనే ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఉగాది. ఉగాది నాటికి చుట్టుపక్కల ఏ చెట్లను చూసినా లేత ఆకులతో పచ్చని కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. వసంత ఋతువు ఆటల్ని చూసి మనసు పరవశించి పోకుండా ఉండగలరా? ఉగాది పండగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఉగాది ఊగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి అది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షుడు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించి పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాదని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది కూడా ప్రచారంలో ఉంది. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగగా పేర్కొంటారు. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగాదిని గొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో ఉగాది పచ్చడి ఒక ఔషధం. ఉగాది పచ్చడిని ఒక్కో చోట ఒక్కో విధంగా తయారు చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళైనా సరే అందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులను తప్పకుండా ఉండేలా చేస్తారు. ఈ పచ్చడి కోసం చెరకు, అరటి పండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం, జీలకర్ర, మిరపకాయలు వంటివి వాడుతూ ఉంటారు. అన్నీ కలిపి చేసిన ఉగాది పచ్చడిని ఒక ఔషధం అని అంటారు పెద్దలు. ఈ ఉగాది పచ్చడిని ఈ ఉగాది పండుగ నుంచి శ్రీరామనవమి వరకు లేదా చైత్రశుద్ధ పాడ్యమి వరకు ప్రతిరోజు ఉండే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఆ సంవత్సరమంతా రోగాలేవి దరి చేరవనే నమ్మకం కూడా ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని నింబకుసుమ భక్షణం, అశోక కబళిక, ఋతువుల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాల నుండి రక్షణగా ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం పూర్వం నుండే ఆనవాయితీగా వస్తుంది. పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో నూలి పురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆంటాళమ్మ, అమ్మోరు వంటి అంటురోగాల నుండి దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది. మామిడి యాంటీవైరస్ లక్షణాలను కలిగి ఉంది. మిరియాలు దగ్గు, జలుబు, పైత్యాలను అదుపులో ఉంచుతుంది. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింతపండు మలబద్ధకాన్ని, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉప్పు ఎండాకాలంలో వచ్చే
హైడ్రేషన్ని తగ్గిస్తుంది. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలనే సందేహాన్ని కూడా ఉగాది పచ్చడి ఇస్తుంది. బెల్లం తీపి అనేది సంతోషానికి, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, వేప పువ్వు చేదు, బాధ తాలూకు అనుభవాలను, చింతపండు పులుపు నేరుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు, పచ్చి మామిడి ముక్కలు పులుపు, కొత్త సవాళ్లకు కారం, సహనం కోల్పోయేట్లు చేసే పరిస్థితులకు సంకేతం అని చెప్తారు.